హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా తెలుగు రాష్ట్రాలకు తొలి వందే భారత్ స్లీపర్ అంటూ మనకు లేటెస్ట్ న్యూస్ వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్కు ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 4 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో లభిస్తున్న ఆక్యుపెన్సీ రేషియోతో కొత్త సర్వీసులను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వందే భారత్ స్లీపర్ తొలి విడతలోనే సికింద్రాబాద్, పూణే మధ్య అందుబాటులో రానుంది. వందే భారత్ స్లీపర్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రైళ్ల తొలి విడత ఖరారులో తెలుగు రాష్ట్రాలకు కేటాయించేలా నిర్ణయం జరిగింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే నుంచి రైల్వే బోర్డు ప్రతిపాదనలు కోరింది. దీంతో రద్దీ మార్గంగా ఉన్న సికింద్రాబాద్, పూణే మార్గంలో కేటాయించాల్సిందిగా అధికారులు కోరారు. ఈ మార్గంలో ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ సర్వీసులు నడుస్తున్నాయి. ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఈ మార్గంలో వందే భారత్ స్లీపర్ కేటాయిస్తే ఆక్యుపెన్సీ పెరుగుతుందని అధికారులు నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణిస్తున్న వారి సంఖ్యను అధికారులు వివరించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న సికింద్రాబాద్, విశాఖ, విజయవాడ, చెన్నై, కాచిగూడ, యశ్వంతపూర్, సికింద్రాబాద్, తిరుపతి వందే భారత్ రైళ్లు 100% ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్, పూణే మధ్య వందే భారత్ స్లీపర్ అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మరింత సమయం కలిసి రానుంది. వందే భారత్ రెగ్యులర్ రైలు కేటాయించాలని గతంలోనే భావించిన దూర ప్రయాణం కావడంతో స్లీపర్ వచ్చే వరకు వేచి చూడాలని నిర్ణయించారు. ఇప్పుడు వందే భారత్ స్లీపర్ తొలి విడత కేటాయింపులోనూ ఈ రైలు అందుబాటులోకి రానుంది.